ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. నూడిల్స్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు కదా. ఈరోజు అయితే మనం హెల్తీగా ఎగ్స్తో నూడిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందామా. దానికోసం ముందుగా 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఎగ్ మిశ్రమాన్ని వేసి పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఎగ్ ఆమ్లెట్ని వీడియోలో చూపించినట్లుగా స్లైసెస్గా అంటే న్యూడిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి తరుగు, అలాగే ఒక ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి కలిపేసేయండి. ఆనియన్, టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత 1 టీ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ను వేసుకోవాలి. మనం ఆమ్లెట్లో అదేనండి ఎగ్ నూడిల్స్లో సాల్ట్ వేసాం కదా, అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్లో 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ని వేసి బాగా కలిపేసేయండి. నెమ్మదిగా కలపండి, లేదంటే విరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. పైన అలా కొత్తిమీర తరుగుని స్ప్రింకిల్ చేసుకున్నామంటే ఎగ్ నూడిల్స్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి.